మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి. వీరిలో బ్రాహ్మణి అంటే బ్రహ్మ యొక్క శక్తి, ఈమె వాహనం హంస. వైష్ణవి అంటే విష్ణుదేవుని యొక్క శక్తి, ఈమె వాహనం గరుత్మంతుడు. కౌమారి అంటే కార్తికేయుని యొక్క శక్తి, ఈమె వాహనం నెమలి. వారాహి అంటే వరాహమూర్తి యొక్క శక్తి, వారాహి మాత, ఈమె వాహనం గుర్రం. మహేశ్వరి అంటే శివుని శక్తి, వాహనం నంది. ఇంద్రాణి ఇంద్రదేవుని యొక్క శక్తి, వాహనం ఏనుగు. చాముండి అంటే చాముండేశ్వరి దేవి. ఇలా ఈ సప్తమాతృకులు దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరే వారాహి మాత. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని కాపాడిన విష్ణుమూర్తి అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి దేవి. దేవి భాగవతం మొదలగు పురాణాల్లో శంభులు మొదలగు రాక్షసులను సంహరించడంలో వారాహిమాత యొక్క మహిమ స్పష్టంగా కనిపిస్తుంది. వారాహిదేవి మనిషిలోని కామ, క్రోధ, మద, లోభ, మోహములు అనే మానసిక వికారాలపై యుద్ధం చేస్తుంది. ఈ తల్లి వరాహముఖంతో ఉండి శరీరఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి 8 చేతులతో అనగా అభయవరద హస్తాలతో పాటు శంఖము, చక్రము, నాగలి, రోకలి, కత్తి, పాశము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ తల్లిని వర్ణిస్తారు. ఈ దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని తరతరాలుగా నమ్ముతారు. జై వారాహి మాత.